హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా ఊరి చెరువులో చేపలు పట్టారని చెప్పాను కదా ఫ్రెండ్స్. గురక చేపలు ఇంకో ఇవే ఇప్పుడు తోలు తీస్తాను ఫ్రెండ్స్. వీటిని మీకు స్కిన్ ఎలా తీయాలో చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ముందైతే మొత్తం తల అంతా కోసేయాలి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ చేయమ్మా, క్లియర్గా కనిపించాలి ఆడియన్స్కి. క్లియర్గా చూపిస్తానని చెప్పాను. ఇంకో తల అలా కోసేయాలి ఫ్రెండ్స్. మొత్తం తలంతా కోసేసి లోపల వేస్ట్ కూడా ఏమి ఉండదు ఈ గురక చేపలకి. తర్వాత స్కిన్ బాగా పట్టియాలి, చేపతో పాటు పట్టించి ఏకలు స్కిన్తో పాటు కొయ్యాలి ఫ్రెండ్స్. ఏకల వరకు కొయ్యటం కాదు, తోలు కూడా పట్టియాలి. స్కిన్తో పాటు పట్టించి అలా కొయ్యాలి ఫ్రెండ్స్. ఇంకో నేను తీసేకెళ్ళే తీయాలి ఫ్రెండ్స్. ఎటు పడితే అటు తీస్తే తొక్క రాదు. అటు స్టార్టింగ్కి వెళ్ళి నుంచి ఒక సైడ్ నిదానంగా అలా లాగి మళ్ళీ రెండో సైడ్ తిప్పి మళ్ళీ ఇప్పుడు ఎలా ఎటు సైడ్ నుంచి తీసామో అటు సైడ్ నుంచే తీయాలి ఫ్రెండ్స్. అదిగోండి, మళ్ళీ అటు నుంచి లాగితే ఈజీగా వచ్చేసింది. అదిగోండి, చూసారా? ఇలాగే తీయాలి. చాలా ఈజీగా వచ్చింది ఫ్రెండ్స్ తోలు తీయటం అయితే. అసలు మీకోసం ఇంకోటి చూపిస్తాను, అర్థమైందో లేదో. మళ్ళీ ఎప్పుడన్నా మీకు గురకలో తీసుకున్నప్పుడు ఉపయోగపడుద్దిగా ఫ్రెండ్స్ వీడియో. మీరు ఇలా స్కిన్ తీసుకుంటారని చెప్పి నేను వీడియో చూపిస్తున్నా మీకు. రుద్దితే బాగోవు ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడైనా వీటిని తోలే తీయాలి. అదిగో చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఫస్ట్ తల కోసేసిన తర్వాత దాని లోపల ఉండదు ఫ్రెండ్స్. కొంచెం వేస్ట్ ఉండిద్ది, అది తీసేసి అక్కడ ఈకలు ఉన్న దగ్గర స్కిన్తో పాటు పట్టించాలి. తోలు లోపలికి బాగా పట్టించి తోలుతో పాటు కొయ్యాలి ఫ్రెండ్స్ లైట్గా. అప్పుడు అటు ఇటు తోలు తెగుతుంది కాబట్టి మనం లాగితే ఈజీగా వచ్చిద్ది. అదిగోండి, ఒక సైడ్ లాగిన తర్వాత తోక కొయ్యవసరం లేదు, తర్వాత కోసుకోవచ్చు. తోలు అటు ఇటు మంచిగా పట్టిస్తే ఈజీగా, చాలా ఈజీగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, రెండో సైడ్ కూడా అలా లాగేస్తే వచ్చేసిద్ది. ఈ చేపలు స్కిన్ తీయటం తెలియదని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తీసుకుంటారు కదా, మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా ఎవరు తెలిసినో లేరు ఫ్రెండ్స్, కొత్తగానే స్టార్ట్ చేసాం. అన్నీ యూట్యూబ్లోనే చూసి నేర్చుకోవాలి, ఎడిటింగ్, థంబ్నెయిల్స్ అన్నీ. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సరే, ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చేస్తున్నా. అవన్నీ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు, ఎందుకంటే తలలో అయ్యే ఎక్కువ పోతాయి ఫ్రెండ్స్. దీనిలో తలంతా కోసేస్తాం కదా. చేసిన తర్వాత చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ చేసేసరికి ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కువగా చేయాలంటే నేను చేపలు చాలా ఓపికగా చేస్తాను. ఇదిగో చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ చేసేసాను ఫ్రెండ్స్. చూడండి వేస్ట్ ఎంత ఉందో. ఈ సైడ్ ఇవైతే నేను స్కిన్ తీయాలి ఫ్రెండ్స్. కొంచెం తీసాను, కొంచెం ఏమో ముందు సైడ్లన్నీ కోసిన తర్వాత స్కిన్ తీద్దామని పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా అవి స్కిన్ తీస్తున్నాను చూడండి. ఇప్పుడు ముందుగా అలా కోసి అన్నీ పక్కన పెట్టుకొని తర్వాత అయినా తీసేయచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తాయి. అటు ఇటు అసలు రుద్దే అవసరమే లేదు. అందుకే చూడండి, ఇన్ని తీసాను. ఇప్పుడైతే ఇంకా బేషన్లో కూడా ఉన్నాయి, తీసేయి. మీకోసం క్లియర్గా చూపిద్దామని తీస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాకు ఎవరు సపోర్ట్ లేరు, మీరే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తం తీసేసాను ఫ్రెండ్స్. వామ్మో, ఇవన్నీ తీసేసరికి అస్సలు ఓపిక అనేది లేదు ఫ్రెండ్స్. ఇది కూర చేసి తినేసరికి నా పని అయిపోయేటట్టుంది. మొత్తం తీసాను ఫ్రెండ్స్ నీట్గా, అది క్లియర్గా తీసాను. స్కిన్ తీసేసి వాటర్లో వేస్తేనే అవి చాలా తెల్లగా అవుతాయి ఫ్రెండ్స్. దాంట్లో ఉప్పు వేసి కడగాలి మళ్ళీ, ఓకేనా? కర్రీ చేయాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.